హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో గరం మసాలా పౌడర్ని షేర్ చేయబోతున్నాను. ఈ గరం మసాలా పౌడర్ వచ్చేసి మనకి వెజ్ కర్రీస్లోకి అలాగే నాన్ వెజ్ కర్రీస్లోకి రెండిట్లోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనము బిర్యానీస్లోకి వాడేటటువంటి గరం మసాలాని అన్ని కర్రీస్లోకి వేసుకుంటే ఆ స్మెల్ అనేది అంతగా బాగుండదు. అందువల్ల ఇది బేసిక్ గరం మసాలా అన్నమాట. ఏ మసాలా పౌడర్ తయారు చేసేటప్పుడైనా దానికి బేసిక్ వచ్చేసి ఈ ధనియాలు మనము ఎంతైతే వేసుకుంటామో దీన్ని బట్టి మిగతా మసాలా దినుసులు అనేవి వేసుకుంటాము. ఇక్కడ నేను 4 స్పూన్ల వరకు ధనియాలు వేసుకుంటున్నాను. మనం వేసుకునేటటువంటి ఈ మసాలా దినుసులు అనేవి ఘాటు అటు ఇటుగా లేకుండా ఈ ధనియాలు అనేవి వాటిని పర్ఫెక్ట్ రేషియోలో ఉంచుతాయన్నమాట. అందువల్ల ఎప్పుడైనా సరే ధనియాలని ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్ల ధనియాలకి ఇక్కడ దాల్చిన చెక్క 2 స్పూన్ల వరకు తీసుకోవాలి. మసాలా పౌడరు ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే మీరు పెద్ద స్పూన్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లవంగాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క 2 స్పూన్లు తీసుకున్నాం కాబట్టి లవంగాల్ని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి జీలకర్రని కూడా తీసుకోవాలి. జీలకర్రని కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మిరియాలు కూడా తీసుకోవాలి. మిరియాలు ఘాటుగా ఉంటాయి కాబట్టి మిరియాలని 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి. ఎండుమిర్చిని నేను ఇక్కడ కేవలం కలర్ కోసం మాత్రమే తీసుకుంటున్నాను. కలర్ కోసం వాడే పని అయితే ఎండుమిర్చి పైన తొడుములు తీసేసి ఇందులో ఉండేటటువంటి గింజల్ని కూడా తీసేసి ఓన్లీ ఆ మిర్చి వరకు వేసుకోవాలి. లేదు ఘాటుగానే కావాలి అనుకుంటే తొడుముల వరకు కట్ చేసుకొని గింజలతో సహా ఎండుమిర్చి మొత్తాన్ని వేసుకోవచ్చు. ఈ ఎండుమిర్చి ప్లేస్లో కాశ్మీరీ ఎండుమిర్చిని తీసుకుంటే ఈ ప్రాసెస్ అవసరం లేదు, డైరెక్ట్గా మిర్చి మొత్తం వేసుకోవచ్చు. అంతేనండి, ఈ బేసిక్ గరం మసాలాలోకి నేనైతే ఇవే వాడతాను. ఇవి అన్ని వెజ్ కూరలు నాన్ వెజ్ కూరల్లోకి అన్నిట్లోకి యూజ్ అవుతాయి. అలా కాకుండా బిర్యానీలో వేసుకునేటటువంటి మసాలా దినుసులన్నీ వేసుకుంటే మనకి ఒక్కొక్కసారి వెజ్ కర్రీస్లోకి స్మెల్ అనేది వస్తుంది కాబట్టి అంత బాగుండదు. ఇక్కడ ప్యాన్లో డైరెక్ట్గా వేసుకున్నాను కాబట్టి స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, అస్సలు మాడనివ్వకూడదు. ఈ విధంగా మనము చేత్తో పట్టుకుంటే జస్ట్ వేడిగా ఉండాలన్నమాట. అంతవరకు చూసుకొని మనము వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేడి చేసుకున్న తర్వాత వీటిని ఈ ప్యాన్లోనే ఉంచకుండా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉంచడం వల్ల ప్యాన్ అనేది వేడిగానే ఉంటుంది కాబట్టి అలా కాకుండా వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా వీటిని మరీ పౌడర్లా కాకుండా అలా అని మరీ బరకగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు స్పూన్ తోటి మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా గ్రైండ్ అవుతాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు. గరం మసాలా అయినా చికెన్ మసాలా అయినా బిర్యానీ మసాలా అయినా ఏదైనా సరే మరీ ఎక్కువ రోజులు కాకుండా ఒక 2 వీక్స్కి సరిపోయేటట్లుగా వేసుకొని ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే అవి మనము ఎప్పుడు వాడినా కూడా వాటి స్మెల్ అనేది అస్సలు పోకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. నేనైతే గరం మసాలాని ఇలాగే ప్రిపేర్ చేస్తాను. బిర్యానీ మసాలా చికెన్ మసాలా ఇవి వేరుగా ఉంటాయి వాటి ప్రిపరేషను. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.